జోగి రమేష్ది ఒక వీడియో ఒకటి లీక్ అయింది. ఆ వీడియోలో జోగి రమేష్ స్పష్టంగా నేను యేసయ్య బిడ్డని, ఆ యేసు ప్రభు వల్ల గతంలో నేను ఎమ్మెల్యేని అయ్యాను, ఇప్పుడు మంత్రిగా మీ ముందు మాట్లాడుతున్నానని చెప్పేసి జోగి రమేష్ మంత్రి అయిన తర్వాత క్రిస్మస్ వేడుకల్లో జోగి రమేష్ మాట్లాడిన మాటలు. ఈ వీడియో 4 నిమిషాల వీడియో, మొత్తం వినిపించను కానీ ఈ పదాలు ఎక్కడైతే వాడాడో అక్కడి నుంచి వినిపిస్తా, ఒకసారి వినండి. ఒక చోట కాదు, పెడల్లో కాదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం కూడా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే యేసయ్య పుట్టినరోజు క్రిస్మస్. ఇది చాలా ఘనంగా జరుపుకునే పండుగ, ప్రపంచం మొత్తం కూడా జరుపుకునే పండుగ. ప్రేమ, దయ, ఆయన చూపిన మార్గం, ఎదుటి వాళ్ళని ప్రేమించడం, ఎదుటి వాళ్ళ పట్ల కరుణతో దయతో వాళ్ళని కూడా చక్కగా ప్రేమించడం ఆయన మనకి చూపిన మార్గం. ఆ మార్గంలో మనం నడుస్తున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మన కుటుంబాలన్నీ యేసయ్య ప్రేమతో వదిలుతూ ఉన్నాయి. అదేవిధంగా పోయిన సంవత్సరం నేను ఇదే వేదిక మీద మీ ముందు మాట్లాడా. అప్పుడు మాట్లాడినప్పుడు శాసనసభ్యుని హోదాలో మాట్లాడా. ఈ సంవత్సరం మీ బిడ్డగా, యేసయ్య బిడ్డగా, ఒక మంత్రిగా మాట్లాడుతూ ఉన్నానంటే యేసయ్య నాకు ఇచ్చిన వరం, ఆయన మార్గం. మరి సరే, నువ్వు ఏ మతాన్నన్నా నమ్ముకో, నువ్వు ఎవరినన్నా పూజించుకో, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటూ నీ పైన రాజకీయంగా కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు, ఈ నకిలీ మద్యం కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి నీ పైన ఆరోపణలు వచ్చినప్పుడు నువ్వు కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి ఏ విధంగా ప్రమాణం చేస్తావో దానికి సమాధానం చెప్పు. మేమేమి కూడా ఎవరిని కించపరచట్లేదు. మేము క్రైస్తవులు కానీ, లేదంటే యేసు ప్రభువుని కానీ, లేదంటే ఆ మతాన్ని నమ్ముకున్నామని చెప్పేసి నిన్ను కానీ మేమేం కించపరచట్లా. నువ్వు మమ్మల్ని ఎందుకు అవమానించో, మమ్మల్ని ఎందుకు కించపరచో? మీరు క్రైస్తవులైనప్పుడు మా దేవుడి పైన నువ్వెందుకు ప్రమాణం చేసేవండి? అది కదా మనకు కావాల్సింది ఇక్కడ. దానికి సమాధానం చెప్పు. అంటే తన ఉద్దేశం ఏంటంటే, మన దేవుడి మీద మనం ప్రమాణం చేస్తే బాగోదు, మళ్ళీ దేవుడు మనల్ని క్షమించడు. మనకు ఎలాగా హిందూ దేవుళ్ళ పైన మనకు నమ్మకం లేదు కాబట్టి ఆ దేవుళ్ళ పైన ప్రమాణం చేసేస్తే సరిపోద్ది. అటుపక్క హిందూ ఓట్లు మనకు వస్తాయి, వాళ్ళు నమ్ముతారు మనల్ని. రాజకీయ పరంగా మనం టీవీలో చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. నేను కనకదుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేశానని చెప్పేసి అని అన్ని డ్రామాలు ఆడాడు. మరి ఇది డ్రామా అనాలి, ఏమనాలి? స్పష్టంగా నువ్వు మాట్లాడిందే ఇది. నేను ఏమని మాట్లాడుకుంటున్నావు? నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నా భార్య బైబిల్ చదవకూడదా, ప్రార్థన చేయకూడదా అన్నావు కదా. మరి ఈ వీడియో ఏంటి? నువ్వు మాట్లాడిందే, నువ్వు మంత్రి అయిన తర్వాత నేను యేసయ్య బిడ్డని అన్నావు, మంచిది, సంతోషం. ఇక్కడ ఎవ్వరు కూడా తప్పుగా మాట్లాడట్లేదు. మీరు ఆ మతాన్ని పూజించడం తప్పని చెప్పేసి ఎవరు అనట్లేదు ఇక్కడ. మరి ఒక మతాన్ని నమ్ముకొని మా మతం పైన, మా దేవుళ్ళ పైన నువ్వు ఎలా ప్రమాణం చేస్తావో? అంటే మనోడు తప్పు చేశాడు, తప్పు చేసి అది కప్పిపుచ్చుకోవడానికి, ఆ తప్పు నుంచి బయటపడడానికి దొంగ ప్రమాణాలు మా దేవుళ్ళ పైన చేస్తారు మీరు. మరి నేను ఏ జోడించో కొట్టాలి? ఆ పాపమే తగిలింది నీకు ఇవ్వాలా? నువ్వు ఏదైతే కనకదుర్గమ్మ తల్లి పైన ప్రమాణం చేసావో ఆ తల్లి ఆగ్రహానికి నువ్వు గురయ్యావు. ఆ పాపం కొట్టేసింది నిన్ను. ఇవాళ నీ కుటుంబం రోడ్డుని పడిపోతానికి ప్రధాన కారణం ఏంటనుకుంటున్నావు? నువ్వు చేసిన లుచ్చా పనులు. ఇలా అకారణంగా, అసందర్భంగా పాపపు పనులు చేస్తే మన జీవితాలు ఇలాగే తగలడతాయి. ఎక్కడైనా సరే బుద్ధి తెచ్చుకో. ఎవడు తప్పండి అయ్యా. ఇప్పుడు మా ఫ్రెండ్స్లో చాలామంది ఉన్నారు క్రిస్టియన్స్, రోజు మాట్లాడుకుంటాం. మేము దాన్ని తప్పు పడతాం. ఎవరు తప్పు పడతారో, ఎవరి మతాన్ని ఎవరు తప్పు పడతారో ఖచ్చితంగా గౌరవించుకోవాల్సిందే. మరి ఇన్ని నాటకాలు ఎందుకని అడుగుతున్నప్పుడు తెలిస్తే ఎవరైనా ఏమైనా అంటారు? ఎవరు ఏమంటారు? రాజ్యాంగం కల్పించిన హక్కు, ఎవరు ఏ మతాన్నన్నా పూజించుకోవచ్చు, ఏ దేవుడినన్నా గౌరవించుకోవచ్చు, అది మన ఇష్టం. అది దాన్ని ఎవడో కించపరచడే. కానీ నువ్వు ఎందుకు ప్రమాణం చేసావు చెప్పు. దానికి మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. లేదంటే కనుక నీ కుటుంబం ఇంకా రోడ్డున పడిపోతుంది, నువ్వే తర్వాత ఇబ్బంది పడతావు. ఇప్పటికైనా చేసిన తప్పు తెలుసుకొని
ఆ కనకదుర్గమ్మ పాదాలపైన పడి క్షమించమని అడుగు. అమ్మ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను, నేను ఏదో బుద్ధి గడ్డి తిని చేశానని చెప్పేసి అని క్షమాపణ కోరు. జోగి రమేష్ది ఒక వీడియో ఒకటి లీక్ అయింది. ఆ వీడియోలో జోగి రమేష్ స్పష్టంగా నేను యేసయ్య బిడ్డని, ఆ యేసు ప్రభు వల్ల గతంలో నేను ఎమ్మెల్యేని అయ్యాను, ఇప్పుడు మంత్రిగా మీ ముందు మాట్లాడుతున్నానని చెప్పేసి అని జోగి రమేష్ మంత్రి అయిన తర్వాత క్రిస్మస్ వేడుకల్లో జోగి రమేష్ మాట్లాడిన మాటలు. ఈ వీడియో 4 నిమిషాల వీడియో, మొత్తం వినిపించను కానీ ఈ పదాలు ఎక్కడైతే వాడాడో అక్కడి నుంచి వినిపిస్తా, ఒకసారి వినండి. ఒక చోట కాదు, పెడల్లో కాదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం కూడా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే యేసయ్య పుట్టినరోజు క్రిస్మస్. ఇది చాలా ఘనంగా జరుపుకునే పండుగ, ప్రపంచం మొత్తం కూడా జరుపుకునే పండుగ. ప్రేమ, దయ, ఆయన చూపిన మార్గం, ఎదుటి వాళ్ళని ప్రేమించటం, ఎదుటి వాళ్ళ పట్ల కరుణతో దయతో వాళ్ళని కూడా చక్కగా ప్రేమించడం ఆయన మనకి చూపిన మార్గం. ఆ మార్గంలో మనం నడుస్తున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మన కుటుంబాలన్నీ యేసయ్య ప్రేమతో వదిలుతూ ఉన్నాయి. అదేవిధంగా పోయిన సంవత్సరం నేను ఇదే వేదిక మీద మీ ముందు మాట్లాడాను. అప్పుడు మాట్లాడినప్పుడు శాసనసభ్యుని హోదాలో మాట్లాడాను. ఈ సంవత్సరం మీ బిడ్డగా, యేసయ్య బిడ్డగా, ఒక మంత్రిగా మాట్లాడుతూ ఉన్నానంటే యేసయ్య నాకు ఇచ్చిన వరం, ఆయన మార్గం. మరి సరే, నువ్వు ఏ మతాన్నన్నా నమ్ముకో, నువ్వు ఎవరినన్నా పూజించుకో, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటూ నీ పైన రాజకీయంగా కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు, ఈ నకిలీ మద్యం కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి నీ పైన ఆరోపణలు వచ్చినప్పుడు నువ్వు కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి ఏ విధంగా ప్రమాణం చేస్తావో దానికి సమాధానం చెప్పు. మేమేమి కూడా ఎవరిని కించపరచట్లేదు. మేము క్రైస్తవులు కానీ, లేదంటే యేసు ప్రభువుని కానీ, లేదంటే ఆ మతాన్ని నమ్ముకున్నాము అని చెప్పేసి నిన్ను కానీ మేమేం కించపరచట్లా. నువ్వు మమ్మల్ని ఎందుకు అవమానించో, మమ్మల్ని ఎందుకు కించపరచో? మీరు క్రైస్తవులైనప్పుడు మా దేవుడి పైన నువ్వెందుకు ప్రమాణం చేసేవండి? అది కదా మనకు కావాల్సింది ఇక్కడ. దానికి సమాధానం చెప్పు. అంటే తన ఉద్దేశం ఏంటంటే, మన దేవుడి మీద మనం ప్రమాణం చేస్తే బాగోదు, మళ్ళీ దేవుడు మనల్ని క్షమించడు. మనకు ఎలాగా హిందూ దేవుళ్ళ పైన మనకు నమ్మకం లేదు కాబట్టి ఆ దేవుళ్ళ పైన ప్రమాణం చేసేస్తే సరిపోద్ది. అటుపక్క హిందూ ఓట్లు మనకు వస్తాయి, వాళ్ళు నమ్ముతారు మనల్ని. రాజకీయ పరంగా మనం టీవీలో చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. నేను కనకదుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేశానని చెప్పేసి అని అన్ని డ్రామాలు ఆడాడు. మరి ఇది డ్రామా అనాలి, ఏమనాలి? స్పష్టంగా నువ్వు మాట్లాడిందే ఇది. నేను ఏమని మాట్లాడుకుంటున్నావు? నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నా